Hello friends, welcome to Ingrolit. In this class, we are going to discuss a lesson from new ninth class English textbook. సో నైన్త్ క్లాస్కి న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఆ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ద టైటిల్ ఆఫ్ ద ఫస్ట్ లెసన్ ఈజ్ ద ఫన్ దే హ్యాడ్. సో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ఫస్ట్ లెసన్? ద ఫన్ దే హ్యాడ్. ఈ లెసన్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ లెసన్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ 'ద ఫన్ దే హ్యాడ్' అనేటువంటిది ఏంటి అంటే, ఒక చిన్న స్టోరీ లాంటిది అనేసి మనం అనుకోవచ్చు. ఈ స్టోరీ అనేటువంటి దాని యొక్క సెట్టింగ్ అంటే దాని యొక్క టైమ్ అనేటువంటిది ఎప్పుడు అంటే నాట్ ఇన్ ద ప్రెజెంట్, నాట్ ఇన్ ద పాస్ట్. జనరల్‌గా స్టోరీస్ అనగానే మనకి పాస్ట్‌లో జరిగిపోయినవో, లేకపోతే ప్రెజెంట్ జరుగుతున్నవో, ఇలాంటి స్టోరీస్‌ని మనం ఇప్పటివరకి వినుంటాము. బట్ ఈ స్టోరీ అలాంటిది కాదు. ఈ స్టోరీ యొక్క సెట్టింగ్ అనేటువంటిది ఫ్యూచర్‌లో ఉంటుందనమాట. ఓకేనా? అంటే ఫ్యూచర్‌లో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఓకేనా? లేదా ఒక 100, 150 సంవత్సరాల తర్వాత, ఒక 200 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే ఈ లెసన్. అంటే ఇప్పుడు మనం చూస్తే మనం ఇప్పుడంతా కూడా పేపర్స్‌లో రాయడము, చదవడము, మనకి బుక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి బుక్ రూపంలో వస్తున్నాయి. అలాగే ప్రెజెంట్ మీరు గమనించినట్లయితే ఈ టెక్స్ట్ బుక్స్ కానీ, ఇలాంటి మెటీరియల్ అంతా కూడా మనకి ఇంటర్నెట్‌లో కూడా అవైలబిలిటీలో ఉంది. బట్ పోను పోను ఫ్యూచర్‌లో ఏం కావచ్చు? అసలు ఈ పేపర్స్ అనేటువంటివి లేకుండా పోవచ్చు ఫ్యూచర్‌లో. కేవలము స్టడీస్ అంతా కూడా మన కంప్యూటర్ స్క్రీన్స్ పైన ఈ టెక్స్ట్ బుక్స్‌గా, ఈ మెటీరియల్స్‌గా, పీడిఎఫ్స్‌గా ఇలాగే ఉండొచ్చేమో అనేటువంటి ఒక థాట్ అనమాట. యాక్చువల్‌గా ఈ 'ద ఫన్ దే హ్యాడ్' అనేటువంటి స్టోరీని ఎవరు రాశారు అంటే ఐజాక్ అసిమోవ్ అనేటువంటి ఆయన రాయడం జరిగింది. ఈయన ఐజాక్ అసిమోవ్ వచ్చేసి ఒక గ్రేట్ సైన్స్ ఫిక్షన్ రైటర్ అనమాట. సో, ఈయన చాలా చాలా రైటింగ్స్ అనేవి రాశారు. ఈయన రాసినటువంటి స్టోరీస్‌ని బేస్ చేసుకొని 'ఐ రోబోట్' అనేటువంటి మూవీ కూడా తీయడం జరిగింది. అలాగే 'స్టార్ వార్స్' ఇలాంటివన్నీ కూడా ఈయన రాసినటువంటి థాట్స్, ఆలోచనల్ని బేస్ చేసుకొని ఈ 'ఐ రోబోట్' అనేటువంటి మూవీ కానీ, ఇలాంటి సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ అన్నీ కూడా ఈయన యొక్క ఆలోచనలోంచి వచ్చినవి. అలాంటి గ్రేట్ రైటర్ ఎవరు అంటే ఐజాక్ అసిమోవ్. ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటి స్టోరీనే ఈ 'ద ఫన్ దే హ్యాడ్'. ఓకేనా? సో, ఇప్పుడిక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి చూడండి. ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్యూచర్‌లో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండొచ్చు అనేటువంటిది. సో, లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్ అంటే ఇక్కడ మనం మామూలుగా ట్రెడిషనల్‌గా క్లాసెస్‌కి వెళ్ళి అక్కడ కూర్చొని అందరితో పాటు నేర్చుకోవడం అనేది ఉండదనమాట ఫ్యూచర్‌లో. అంటే ఇది ఒక ఆలోచన, థాట్. సార్ ఇలాగే జరుగుతుందా? ఏమో చెప్పలేం. ఇలా కూడా జరగచ్చు. సో, లెర్నింగ్ త్రూ కంప్యూటర్స్ అంటే మీరొచ్చేసి ఏం చేస్తారు నిద్రలేసి టైం అవ్వగానే వెళ్లి కంప్యూటర్ ముందు కూర్చుంటారు. అప్పుడు ఆ కంప్యూటర్‌లో ఆ రోజు లెసన్ అనేటువంటిది మీకు డిస్‌ప్లే అవుతుంది. దాన్ని మీరు చూడడం అనేది జరుగుతుంది. సో, ఇంకా వర్చువల్ క్లాస్ రూమ్స్. ఈ వర్చువల్ క్లాస్ రూమ్ అంటే కంప్యూటర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీకొచ్చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ మీరు అడగొచ్చనమాట దాన్ని. అలాగే హోంవర్క్ అంతా కూడా మీకు ఆ కంప్యూటరే ఇస్తుంది. అలాగే ఇంకా రోబోటిక్ టీచర్. ఇక్కడ ఇంకా మామూలు నార్మల్‌గా మన మనుషుల్లాంటి టీచర్స్ కూడా ఉండరనమాట ఫ్యూచర్‌లో. అంతా రోబోట్సే మీకు టీచింగ్ చేస్తాయన్నమాట. సో, అలాగే మూవింగ్ ఈ టెక్స్ట్. అంటే ఈ టెక్స్ట్ అంటే మనకి కంప్యూటర్ స్క్రీన్ పైన వచ్చేటువంటి టెక్స్ట్ అనమాట. సో, ఆ టెక్స్ట్ ఏమవుతుంది అంటే అలా మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఓకేనా? ఈ విధంగా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఇమాజినేషన్. ఫ్యూచర్‌లో ఇలా జరగొచ్చు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇంకా ఫ్యూచర్‌కి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామా మన లెసన్? యెస్. సో, మన లెసన్ ఇప్పుడు ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోయింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనం స్టోరీ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో, ఈ స్టోరీ అనేటువంటిది నాట్ ద ప్రెజెంట్, నాట్ ద పాస్ట్. ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే స్టోరీ ఫ్యూచరిస్టిక్ స్టోరీ. ఫ్యూచర్‌లో జరిగినటువంటి లేదా జరగబోయేటువంటి ఒక స్టోరీ, ఒక ఆలోచన. ఓకేనా? రైట్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో, ఆ ఫ్యూచర్‌లో లేవు. ఇంకా మీకు లేవు. ఇంకా మీకు క్లారిటీ ఇస్తానిక్కడ. ఓకేనా? అప్పుడే మీకు ఈ స్టోరీ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇన్ దట్ ఫ్యూచర్
దేర్ ఆర్ నో నార్మల్ స్కూల్స్ అండ్ స్కూల్ బిల్డింగ్స్. ఇప్పుడు మనకున్నట్లుగా స్కూల్ బిల్డింగ్స్, స్కూల్స్ ఇవేమీ లేవనమాట. సార్ మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలాగా అంటే, వాళ్ళు కరెక్ట్‌గా టైం అవ్వగానే వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్ ఉంటుంది. అక్కడొచ్చేసి వాళ్ళకి కంప్యూటరు, ఇంకా దానికి సంబంధించిన స్పీకర్సు, ఇంకా వాళ్ళకి హెడ్‌ఫోన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్లి స్టూడెంట్ కూర్చుంటారు. ఆ కంప్యూటర్‌లో ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ వాళ్ళకి టీచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. వీళ్ళకేమన్నా డౌట్స్ వస్తే అక్కడ టైప్ చేసి ఆ కంప్యూటర్‌ని అడగొచ్చు. అదొచ్చేసి వీళ్ళకి ఉన్నటువంటి డౌట్స్‌ని సాల్వ్ చేసేదానికి ట్రై చేస్తుంది. హోంవర్క్ కూడా వాళ్ళకి ఆ కంప్యూటర్ స్క్రీన్‌లో ఒక పీడీఎఫ్ రూపంలోనో, మరొక దాని వరంలో ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, దాన్నొచ్చేసి వాళ్ళు మళ్ళీ హోంవర్క్ రాసి, మళ్ళీ ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఇన్సర్ట్ చేస్తే అది కరెక్షన్ చేసి ఇస్తుంది. అంటే ఇక్కడ మనలాగా వాళ్ళు ఫ్యూచర్‌లో ఉన్నటువంటి ఆ పిల్లలు స్కూల్‌కి వెళ్ళి, అక్కడ టీచర్స్‌తో చదువుకోవడము, ఇంకా పక్కన పిల్లలతో మాట్లాడుకోవడము, ఇంకా వెళ్ళడము, రావడము ఇవేమి కూడా ఉండవు. వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్‌లో ఒక క్లాస్ రూమ్‌లాగా వాళ్ళకుండిపోతుందనమాట. సో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళ గురించినటువంటి స్టోరీ అనమాట ఇది. ఓకేనా? ఇంక స్టార్ట్ చేద్దామా? రైట్. Margie even wrote about it in that night in her diary. On the page headed 17th May 2157, she wrote, "Today Tommy found a real book." సో, ఈ స్టార్టింగ్ ఏదైతే ఉందో, మనం ఈ స్టార్టింగ్ పారాగ్రాఫ్ చూస్తేనే మనకర్థమైపోతుంది. దిస్ ఈజ్ ద స్టోరీ రిలేటెడ్ టు ఫ్యూచర్. చూసారా? 17th మే 2157 అనేసి డైరీలో మార్జీ. సో, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? మార్జీ అనేసి ప్రొనౌన్స్ చేయాలి. మార్జీ. నేను చెక్ చేశాను. ఇంటర్నెట్‌లో, యూట్యూబ్‌లో కూడా చెక్ చేశాను. సో, మార్జీ అనే దీన్ని ప్రొనౌన్స్ చేయాలి. ఓకేనా? మార్జీ. సో, మార్జీ అనేటువంటి ఒక అమ్మాయి. ఓకేనా? సో, తను ఆ రోజు నైట్ తన డైరీలో రాసుకుంటుంది. డైరీ అంటే ఇప్పటిలాగా నార్మల్‌గా పేపర్, పెన్ను పెట్టుకొని డైరీ రాయడం కాదనమాట. ఓకేనా? కంప్యూటర్‌లోనే షీ వాస్ నోటింగ్ డౌన్. దాన్నే డైరీ రైటింగ్‌గా అక్కడ చెప్తున్నారు. సో, ఆ డైరీ ఆమె ఏదైతే నోట్ చేస్తుందో, ఏది కంప్యూటర్‌లో నోట్ చేస్తుందో, డైరీలో రాసుకుంటుందో, దాని యొక్క పేజ్ పైన డేట్ ఎంతుంది అంటే 17th మే 2157. సో, ఇప్పుడు జరిగేదేంటి 2023. బట్ ఇక్కడ చెప్పేదేంటి 2157 అంటే ఫ్యూచర్‌లో. ఓకే. ఫ్యూచర్‌లో ఈ స్టోరీ జరుగుతూ ఉందనమాట. ఓకేనా? సో, అప్పుడు ఆ మార్జీ అనేటువంటి ఆ అమ్మాయి ఇలా రాసింది తన డైరీలో. టుడే టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్. ఈరోజు టామీ ఒక రియల్ బుక్‌ని కనుగొన్నాడు. హి ఫౌండ్ ఏ రియల్ బుక్ అనేసి ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెట్టినారు చూడండి. అంటే ఆశ్చర్యపోతూ రాసిందనమాట. అంటే ఆ అమ్మాయి ఇంతవరకు రియల్‌గా ఉండేటువంటి బుక్‌ని ఇంతవరకు చూడలేదు. తనకి బుక్ అంటే తెలిసిందేంటి అంటే, ఆ కంప్యూటర్ స్క్రీన్ పైన వచ్చేటువంటి ఆ పేజెస్‌నే బుక్ అనేసి అనుకుంటుంది. బట్ రియల్‌గా పేపర్‌తో తయారు చేసినటువంటి బుక్‌ని మార్జీ అప్పటి వరకు చూడలేదనమాట. తను పుట్టినప్పటి నుంచి. అందువల్లే తను చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. సో, విత్ దట్ ఎక్సైట్‌మెంట్ షీ రోట్ ఇన్ దట్ నైట్ ఇన్ హర్ డైరీ, టుడే టామీ ఫౌండ్ ఏ రియల్ బుక్ అనేసి రాసింది. టామీ ఎవరు అంటే, ఆమె యొక్క నెయిబర్ అనేసి మనం చెప్పుకోవచ్చు టామీ. అండ్ ఇప్పుడు ఆ బుక్ గురించి ఇలా రాస్తూ ఉంది. ఇట్ వాస్ ఏ వెరీ ఓల్డ్ బుక్. ఆ బుక్ చాలా పాతది. మార్జీస్ గ్రాండ్ ఫాదర్ వన్స్ సెడ్ దట్ వెన్ హీ వాస్ ఏ లిటిల్ బాయ్, హిస్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ హిమ్ దట్ దెర్ వాస్ ఏ టైమ్ వెన్ ఆల్ స్టోరీస్ వర్ ప్రింటెడ్ ఆన్ పేపర్. సో, ఆ బుక్ ఏదైతే టామీ ఫౌండ్ చేశాడో, ఆ బుక్ అనేటువంటిది చాలా ఓల్డ్ బుక్ అనేసి రాసింది మార్జీ. అలాగే మార్జీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అనమాట. ఆయన ఒకసారి మార్జీకి ఇలా చెప్పాడు. మార్జీ వాళ్ళ గ్రాండ్ ఫాదరు మార్జీకి ఏమని చెప్పాడంటే, "మార్జీ, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు వెన్ ఐ వాస్ ఎ లిటిల్ బాయ్, మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ." అంటే మార్జీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఆ గ్రాండ్ ఫాదర్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తన గ్రాండ్ ఫాదర్ ఆ పిల్లవాడికి చెప్పాడు. ఏమని అంటే, "మేమంతా కూడా స్టోరీస్ అనేటువంటివి పేపర్ పైన ప్రింట్ చేసుంటే వాటిలిని చదువుకునేవాళ్ళంరా మనవడా" అనేసి చెప్పాడనమాట గ్రాండ్ ఫాదర్. ఓకేనా? సో, మార్జీ గ్రాండ్ ఫాదర్‌కి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పినటువంటి విషయం ఇది. అంటే
అప్పట్లో మార్జియో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ కాలంలో ఏమున్నాయి? బుక్స్ అనేటువంటివి ఉండేటివి. స్టోరీస్ అన్నీ కూడా బుక్స్ రూపంలో ప్రింట్ చేసుండేటివి పేపర్ పైన. ఈ విషయము మార్జీకి ఎవరు చెప్పారు? వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పారు. మరి మార్జీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌కి ఎవరు చెప్పారు? తన గ్రాండ్ ఫాదర్ చెప్పారు. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? అంటే అంత పాత కాలంలో ఈ విషయం పేపర్ పైన పుస్తకాలనేటువంటివి ఉండేటివి. పేపర్ పైన ప్రింట్ అయ్యుండేటివి అనేసి తను ఆశ్చర్యపోతూ ఉందనమాట. అంటే అప్పటి కాలం పుస్తకం ఇప్పుడు టామీకి దొరికిందనమాట. అప్పట్లో ఎప్పుడో ఒక టామీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లేదా మార్జీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ కాలంలో ఉన్నటువంటి పుస్తకం అది. అప్పుడే పుస్తకాలున్నాయి. ఓకేనా? బట్ ఇప్పుడు లేవనమాట వాళ్ళకి. సో, అంత పాత పుస్తకం ఇప్పుడు దొరికేసరికి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతూ ఉంది మార్జీ. దెన్ దే టర్న్డ్ ద పేజెస్. ఆ టామీ వచ్చేసి ఏం చేశాడు అంటే, ఆ బుక్కుని తీసుకొనొచ్చి మార్జీకి చూపించాడు. అప్పుడు దే అంటే ఎవరంటే ఇక్కడ మార్జీ అండ్ టామీ. మార్జీ ఇంకా టామీ. దే అంటే ఎవరిక్కడ? మార్జీ అండ్ టామీ. వాళ్ళు ఆ పేజెస్‌ని ఇలా తిప్పారనమాట. ఓకేనా? ఎప్పుడైతే అలా తిప్పారో ఆ పేజెస్ అన్నీ ఎలా ఉన్నాయంటే, విచ్ వర్ యెల్లో అండ్ క్రింక్లీ. క్రింక్లీ అంటే ఏంటంటే, విత్ మెనీ ఫోల్డ్స్ ఆర్ లైన్స్. పాత బుక్ గదా అది. ఎప్పుడో మార్జీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ కాలం నాటి బుక్ అనమాట అది. కదా! మరి అంత పాత బుక్ అంటే ఎలా ఉంటుంది దాని కలరు? ఇట్ వాస్ ఇన్ యెల్లో కలర్. అది యెల్లోగా పసుపు పచ్చగా అయిపోయింది కలర్ అంతా కూడా. ఇంకా క్రింక్లీ, క్రింక్లీ అంటే దానికి చాలా ఫోల్డింగ్స్, లైన్స్ అనేటువంటివి పడిపోయి ఉన్నాయన్నమాట. పాత పుస్తకం అనమాట అది. అండ్ ఇట్ వాస్ awfully funny to read words that stood still instead of moving the way they were supposed to on a screen, you know. అంటే ఇక్కడ ఆ బుక్ పైన ఉన్నటువంటి ఆ ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని చదవడం అనేటువంటిది చాలా ఫన్నీగా ఉందన్నమాట మార్జీకి. ఎందుకనంటే తను ఇప్పటివరకి అలాగా వర్డ్స్ అనేటువంటివి అలాగా ఉండిపోవడం అనేది చూడలేదు తను. తన కంప్యూటర్ స్క్రీన్‌లో ఏమవుతుంది అంటే, ఆ వర్డ్స్ అన్నీ అలా మూవ్ అవుతూ ఉంటే తను చదువుతూ ఉంటుందనమాట. అలా కాకుండా ఇక్కడ ఆ పుస్తకంలో ఏంటి అంటే, ఆ వర్డ్స్ అన్నీ అలాగే ఉండిపోయున్నాయి. అవి కదలడం లేదు. సో, దాన్ని అలా చదవడం అంటే చాలా ఫన్నీగా ఉంది మార్జీకి. అండ్ దెన్ వెన్ దే టర్న్డ్ బ్యాక్ టు ద పేజ్ బిఫోర్, ఇట్ హ్యాడ్ ద సేమ్ వర్డ్స్ ఆన్ ఇట్ దట్ ఇట్ హ్యాడ్ వెన్ దే రెడ్ ఇట్ ద ఫస్ట్ టైమ్. సో, అంతే కాకుండా వాళ్ళలా పేజీలు తిప్పి మళ్ళీ బ్యాక్ పేజ్‌కొస్తే, అక్కడ బ్యాక్ పేజ్‌లో వాళ్ళు ఇంతకుముందు చదివిన మెటీరియల్ అలాగే ఉంది. ఏం చేంజెస్ లేవనమాట. అది కూడా చూసి తను ఆశ్చర్యపోతూ ఉంది. అంటే మనకి ఏంటంటే ఇదంతా కామన్ కదా! ఒక్కసారి మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఇన్ దట్ ఫ్యూచర్ 2157 ఇయర్. సో, మీకసలు పుట్టినప్పటి నుంచి బుక్ అంటేనే తెలీదు. సో, అలాంటి మీకు మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్ కాలం నాటి ఒక బుక్ అనేటువంటిది దొరకడం జరిగింది. అప్పుడు మీరు దాన్ని చూస్తుంటే హౌ డు యూ ఫీల్? చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది గదా! సో, ఇక్కడ కూడా మార్జీ అలాగే ఫీల్ అవుతూ ఉంది. మార్జీకసలు ఈ ఫిజికల్ కాపీస్ ఆఫ్ బుక్ అంటే తెలీదు తనకి. తనకు తెలిసిందేంది కంప్యూటర్ స్క్రీన్ మీద కూర్చోవడము, ఆ స్క్రీన్ పైన అలా మూవ్ అవుతూ ఉంటే వర్డ్స్‌ని చూడడము, ఇవి మాత్రమే తెలుసనమాట. కానీ తనకి ఇంకా ఏమీ కూడా తెలీదు. నార్మల్ బుక్స్ గురించి తెలీదు. ఎప్పుడో వాళ్ళ తాతగారు చెప్పారామెకి. ఓకేనా? సో, వాళ్ళ తాతగారి యొక్క తాతగారు కాలంలో బుక్స్ ఉండేటివి అని ఆమెకి తెలుసనమాట మార్జీకి. ఓకే. సో, అందువల్ల తను చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతూ ఉంది. "జీ" సెడ్ టామీ, "వాట్ ఎ వేస్ట్. వెన్ యూ ఆర్ త్రూ విత్ ద బుక్, యూ జస్ట్ త్రో ఇట్ అవే, ఐ గెస్." సో, టామీ వచ్చేసి జీతో ఇలా అంటున్నాడు. ఓకేనా? టామీ వచ్చేసి మార్జీతో ఇలా అంటున్నాడు. "జీ, వాట్ ఎ వేస్ట్. ఎందుకు ఇదంతా వేస్ట్. వెన్ యూ ఆర్ త్రూ విత్ ఎ బుక్, యూ జస్ట్ త్రో ఇట్ అవే, ఐ గెస్." నేను గెస్ చేయగలను. నువ్వు దీన్ని పెద్దగా ఇష్టపడవు. ఓకే. నువ్వు దీన్ని త్రో చేసేస్తావు. ఐ గెస్ యూ జస్ట్ త్రో ఇట్ అవే. సో, నాకు తెలుసు ఖచ్చితంగా నువ్వు ఈ బుక్‌ని ఎప్పుడైతే అలాగా చదవడం స్టార్ట్ చేస్తావో, నువ్వు ఖచ్చితంగా దీన్ని అలా పారేస్తావు. యూ డోంట్ లైక్ ఇట్ అన్నట్లుగా చెప్తున్నాడు టామీ. "అవర్ టెలివిజన్ స్క్రీన్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఏ మిలియన్ బుక్స్ ఆన్ ఇట్. అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ప్లెంటీ మోర్. ఐ వుడెంట్ త్రో ఇట్ అవే." సో,
ఇక్కడొచ్చేసి టామీ ఏమని చెప్తున్నాడు అంటే, మన టెలివిజన్ స్క్రీన్ వచ్చేసి ఒక మిలియన్ బుక్స్ కంటే ఎక్కువ ఉంటుంది మన టెలివిజన్ స్క్రీన్‌లో. ఓకేనా? ఈ చిన్న బుక్ కంటే మన టెలివిజన్ స్క్రీన్‌లో ఉన్నటువంటి బుక్స్ చాలా చాలా ఎక్కువ. దాన్ని నేను పక్కన పారేయను. కానీ ఈ బుక్ అనేటువంటిది నువ్వు పక్కన పారేయొచ్చు. ఓకే. అనేసి చెప్తున్నాడనమాట. సేమ్ విత్ మైన్ సెడ్ మార్జీ. సో, నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను అంటుంది మార్జీ. షీ వాస్ 11. తనొచ్చేసి 11 ఇయర్స్ ఓల్డ్ అనమాట. మార్జీ యొక్క వయసెంత? 11 ఇయర్స్ ఓల్డ్. అండ్ హాడెంట్ సీన్ యాస్ మెనీ బుక్స్ యాస్ టామీ హ్యాడ్. హీ వాస్ 13. సో, టామీ వచ్చేసి 13 ఇయర్స్ ఓల్డ్. ఇంకా మార్జీ వచ్చేసి 11 ఇయర్స్ ఓల్డ్ అనమాట. సో, మార్జీ కంటే టామీ చాలా ఎక్కువ బుక్స్‌ని చదివేసున్నాడు. హీ హాడ్ సీన్ మెనీ టెలి బుక్స్. ఓకే. సో, అంటే మార్జీ వచ్చేసి 11 ఇయర్సే కాబట్టి తను కొన్ని బుక్స్ చూసింది. తనకంటే ఎక్కువ బుక్స్ ఎవరు చూసారు? టామీ చూసున్నాడనమాట. ఓకే. సో, షీ సెడ్, వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్? ఇప్పుడు షీ అంటే ఎవరిక్కడ? మార్జీ అనమాట. సో, మార్జీ వచ్చేసి టామీని అడిగింది. ఇంతకీ నీకు ఈ బుక్ ఎక్కడ కనిపించింది? ఎక్కడ ఫైండ్ ఔట్ చేసావు దీన్ని? అనేసి అడిగిందనమాట. దానికి టామీ ఏం చెప్పాడంటే, ఇన్ మై హౌస్ హీ పాయింటెడ్ వితౌట్ లుకింగ్ బికాస్ హీ వాస్ బిజీ రీడింగ్. సో, అప్పుడు టామీ ఇలా చెప్పాడనమాట. నేను ఈ బుక్‌ని ఇన్ ద అటిక్, ఆ పైన అటిక్ ఉంది చూసారా? అటక అంటాం దాన్ని. అంటే ఆ పైన జనరల్‌గా మనం ఇలాంటి వాటిల్లో పనికిరాని వస్తువులన్నీ ఆ పైన ఒక సన్‌సైడ్ లాంటి దాని దగ్గర పారేస్తూ ఉంటాం. అక్కడ పెడుతూ ఉంటామనమాట. సో, అట్లాగా మా ఆ అటక పైన నేను చూసాను. ఇన్ ద అటిక్ అనేసి ఆ! అతను చెప్పాడనమాట. కానీ ఆ అమ్మాయి వైపు ఏం చూడడం లేదు. ఇంకా ఆ అటిక్ పైన కూడా చూడడం లేదు. జస్ట్ హి హాడ్ పాయింటెడ్ ఔట్. ఇలా పాయింట్ ఔట్ చేస్తూ చూపించాడు. ఓకే. సో, ఇది ఆ అటక పైన దొరికింది నాకు అనేసి చెప్పాడనమాట. ఓకేనా? సో, దెన్ షీ ఆస్క్డ్, ఈ వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఇది ఎవరు అడిగారు అంటే అడిగింది. మార్జీ అడిగింది. మరి ఈ బుక్ దేని గురించి? అనేసి అడిగిందనమాట. దానికి టామీ ఏం చెప్పాడంటే, దిస్ బుక్ ఈజ్ అబౌట్ స్కూల్. ఈ బుక్ వచ్చేసి స్కూల్ గురించి అనేసి చెప్పాడనమాట టామ్. అంటే ఆ బుక్ అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది మార్జీకి. అందుకనే ఈ క్వెషన్స్ అడుగుతుంది. ఇంతకీ నువ్వు ఈ బుక్ ఎక్కడ ఫైండ్ ఔట్ చేసావు అని అడిగింది ఫస్ట్. దానికి ఆన్సర్ ఏం చెప్పాడు టామీ? ఇన్ ద అటిక్ అనేసి చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇంకో క్వెషన్ అడిగింది. ఈ బుక్ ఇంతకీ దేని గురించి అని అడిగిందనమాట. సో, అప్పుడు ఇది స్కూల్ గురించి అని చెప్పాడు టామీ. మార్జీ వాస్ స్కార్న్‌ఫుల్. మార్జీ వచ్చేసి హ! అన్నట్లుగా ఫీల్ అయింది. స్కూల్? వాట్స్ దేర్ టు రైట్ అబౌట్ స్కూల్? ఐ హేట్ స్కూల్ అనిందనమాట మార్జీ. అంటే ఇప్పటిదాకా ఉన్న ఇంట్రెస్టు ఒక్కసారిగా ఏమైపోయిందంటే కొంచెం తగ్గినట్లుగా అయిపోయింది. తన కనురెప్పల్ని ఇలాగా పైకిలా ఎగరేస్తూ ఓహ్! స్కూల్ గురించా? ఏముంది స్కూల్ గురించి రాసేదానికి? ఐ హేట్ స్కూల్ అనేసి అంటూ ఉందనమాట. మార్జీ ఆల్వేస్ హేటెడ్ స్కూల్. మార్జీకి స్కూల్ అంటే అస్సలిష్టం లేదు. బట్ నౌ షీ హేటెడ్ ఇట్ మోర్ థాన్ ఎవర్. ఇప్పుడు స్కూల్ అంటే తనకి ఇంకా హేట్ చేస్తూ ఉంది ఇంతకు ముందు కంటే. ఎందుకంటే ద మెకానికల్ టీచర్ హ్యాడ్ బీన్ గివింగ్ హర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఇన్ జియోగ్రఫీ అండ్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ వర్స్ అండ్ వర్స్ అంటిల్ హర్ మదర్ హ్యాడ్ షేకెన్ హర్ హెడ్ సారోఫుల్లీ అండ్ సెంట్ ఫర్ ద కౌంటీ ఇన్స్‌పెక్టర్. సో, ఎందుకు తనకి స్కూల్ అంటే ఇష్టం ఉండదు అంటే, ఇక్కడ స్కూల్ అంటే మార్జీ యొక్క టైంలో అంటే ఆ ఫ్యూచర్ టైంలో స్కూల్ అంటే అందరి పిల్లలతో వెళ్ళి క్లాస్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ అలా చదివేటువంటి రోజులు కాదనమాట. మరి ఇక్కడ మార్జీ యొక్క స్కూల్ అంటే తన హౌస్‌లోనే ఒక రూమ్. ఆ రూమ్‌లో వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటుంది. కంప్యూటర్ ముందు కూర్చున్న తర్వాత ఆ టైం కల్లా ఆ కంప్యూటర్ పైన స్క్రీన్ పైన మొత్తం లెసన్స్ వచ్చేసి స్టార్ట్ అవుతాయి. అంటే మెకానికల్ టీచర్ అంటే ఇక్కడ కంప్యూటర్ అనేసి మనం చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఆ మెకానికల్ టీచర్ వచ్చేసి ఏం చేస్తూ ఉంది అంటే, అంటే ఆ కంప్యూటర్ అనేటువంటిది టెస్ట్ మీద టెస్ట్, టెస్ట్ మీద టెస్ట్ ఇచ్చేస్తుంది. దేంట్లో? ఇన్ జియోగ్రఫీ. జియోగ్రఫీ సబ్జెక్ట్‌లో ఒక టెస్ట్ తర్వాత మరొక టెస్ట్ కంటిన్యూయస్‌గా ఇచ్చేస్తూ ఉందనమాట. సో, మార్జీకేమో అర్థం గావట్లేదు.
ఏంట్రా ఇది టెస్ట్ మీద టెస్ట్ ఇస్తుంది అనేసి, సరే రాస్తుంది గదా అనేసి రాస్తూ ఉంటే, అందులో షీ వాస్ పెర్ఫార్మింగ్ వర్స్ అండ్ వర్స్. అంటే మనకేదన్నా చెప్పి, అది అర్థం చేసుకొని, తర్వాత టెస్ట్ పెట్టి, దాన్ని మనం రాస్తే ఓకే. కానీ ఇక్కడ ఈ మెకానికల్ టీచర్ ఏం చేస్తుంది అంటే, జియోగ్రఫీలో టెస్ట్ పైన టెస్ట్ పెడుతూనే ఉంది. మార్జీ ఏమో రాస్తూనే ఉంది. బట్ మార్క్స్ ఏమో తగ్గిపోతున్నాయి. గ్రేడింగ్స్ ఏమో తగ్గిపోతున్నాయి. అప్పుడు ఆ విషయం గురించి మార్జీ ఏం చేసిందంటే, షీ ఇన్ఫార్మ్డ్ టు హర్ మదర్. అప్పుడు వాళ్ళ మదరొచ్చి ఆ మెకానికల్ టీచర్ అంటే ఆ కంప్యూటర్‌ని చూసిందనమాట. ఆ కంప్యూటర్ స్క్రీన్‌ని చూసింది. అట్ దట్ టైమ్ హర్ మదర్ ఏం చేసింది అంటే, షీ హాడ్ షేకెన్ హర్ హెడ్ సారోఫుల్లీ. మదర్ ఇప్పుడు చూసి చాలా బాధగా తల ఇలా ఆడించిందనమాట. షేకెన్ హర్ హెడ్ అంటే ఓకే. ఇది పాడైపోయింది అనేసప్పుడు ఆమె అర్థం చేసుకుంది. అంటే ద మెకానికల్ టీచర్ అంటే ఆ కంప్యూటర్ వచ్చేసి పాడైపోయిందనమాట. సమ్ ప్రాబ్లమ్ ఇన్ దట్ ప్రోగ్రామింగ్. ఆ ప్రోగ్రామ్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ వల్ల ఏం జరిగింది అంటే, ఆ కంప్యూటర్ నుంచి టెస్ట్ తర్వాత టెస్ట్ మార్జీకి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఆ మెకానికల్ టీచర్. అది మార్జీకి అర్థం గాక పాపం ఆ టెస్ట్‌లన్నీ రాస్తూ ఉందనమాట. అప్పుడు తన మదర్‌కి చెప్పిన తర్వాత, తన మదరొచ్చేసి అర్థం చేసుకుంది. ఈ మెకానికల్ టీచర్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. అంటే ఆ కంప్యూటర్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది అనేసి, దాన్ని రెక్టిఫై చేసేదానికి షీ హాడ్ కాల్డ్ ద కౌంటీ ఇన్స్‌పెక్టర్. సార్ ఎవరు సార్ ఈ కౌంటీ ఇన్స్‌పెక్టర్ అంటే, ఈ మెకానికల్ టీచర్స్‌ని లేదా ఈ కంప్యూటర్స్‌ని బాగు చేసేటువంటి వ్యక్తనమాట. అతన్ని మనం కౌంటీ ఇన్స్‌పెక్టర్ అనేసి అంటాము. ఏమంటాం అతన్ని? కౌంటీ ఇన్స్‌పెక్టర్ అనేసి అంటాము. అంటే ఏవైతే ఇలాంటి మెకానికల్ టీచర్స్ అంటే ఆ కంప్యూటర్స్ ఏవైతే ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయో, వాటిల్ని సర్వీస్ చేసి, వాటిల్ని సెట్ రైట్ చేసి, రిపేర్ చేసేటువంటి పర్సన్‌నే కౌంటీ ఇన్స్‌పెక్టర్ అనేసి అంటాము. అతన్ని పిలిపించింది మార్జీ వాళ్ళ మదర్ అనమాట. ఈ మెకానికల్ టీచర్‌ని సెట్ రైట్ చేసేదానికి. ఇప్పుడు ఈ కౌంటీ ఇన్స్‌పెక్టర్ వచ్చాడు. అతను ఎలా ఉన్నాడు అంటే, హీ వాస్ ఏ రౌండ్ లిటిల్ మ్యాన్ విత్ ఏ రెడ్ ఫేస్. సో, ఆ వచ్చినటువంటి కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఎలా ఉన్నాడంటే, రౌండ్ లిటిల్ మ్యాన్ అంటే కొంచెం బొద్దుగా, పొట్టిగా ఉన్నాడు. విత్ ఏ రెడ్ ఫేస్ తన ఫేస్ వచ్చేసి రెడ్‌గా ఉంది. అండ్ హీ హ్యాడ్ ఏ హోల్ బాక్స్ ఆఫ్ టూల్స్ విత్ డయల్స్ అండ్ వైర్స్. ఇంకా అతని చేతిలో వచ్చేసి ఒక బాక్స్ ఉందనమాట. ఆ బాక్స్‌లో ఏమున్నాయి అంటే టూల్స్ ఉన్నాయి. ఇంకా డయల్స్, ఇంకా వైర్స్. దట్ బాక్స్ కంటైన్స్ డయల్స్, వైర్స్ అండ్ టూల్స్. అంటే పనిముట్లున్నాయన్నమాట. అంటే మనకి స్క్రూ డ్రైవర్స్ కానీ, ఇంకా ఏదైనా చిప్స్ కానీ, ఇంకా ట్రాన్సిస్టర్సు, కొన్ని వైర్సు ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. అలాంటి ఒక బాక్స్ తీసుకొని కౌంటీ ఇన్స్‌పెక్టర్ వచ్చేసాడు మార్జీ వాళ్ళ ఇంటికి. ఎందుకు? ఆ మెకానికల్ టీచర్‌ని ఇప్పుడు అతను బాగు చేయబోతున్నాడు. అండ్ దట్ కౌంటీ ఇన్స్‌పెక్టర్ స్మైల్డ్ ఎట్ మార్జీ అండ్ గేవ్ హర్ ఎన్ యాపిల్. ఆ మెకానికల్ టీచర్‌ని బాగు చేసేదానికొచ్చినటువంటి కౌంటీ ఇన్స్‌పెక్టర్ మార్జిని చూసి అలా నవ్వి తనకొక యాపిల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒక యాపిల్ ఇచ్చాడు. దెన్ టుక్ ద టీచర్ అపార్ట్. ఆ తర్వాత టీచర్‌ని అక్కడి నుంచి తీసేసాడు. ఆ రూమ్‌లోంచి తీసి పక్కన పెట్టేసాడనమాట. ఇక్కడ టీచర్ అంటే ఎవరు? మెకానికల్ టీచర్ అంటే కంప్యూటర్. మార్జీ హ్యాడ్ హోప్డ్ హీ వుడెంట్ నో హౌ టు పుట్ ఇట్ టుగెదర్ అగైన్. But he knew how. All right. And after an hour or so, there it was again, large and black and ugly, with the big screen on which all the lessons were shown and the questions were asked. మార్జీ వచ్చేసి ఏమని కోరుకుంటుంది అంటే, ఈ కంప్యూటర్, ఈ మెకానికల్ టీచర్ అనేటువంటిది బాగు కాకుండా ఉంటే బాగున్ను. ఇది బాగా చేయడం అనేటువంటిది ఆ కౌంటీ ఇన్స్‌పెక్టర్‌కి రాకుండా ఉంటే బాగున్ను. అప్పుడు తను హ్యాపీగా అసలు ఈ క్లాసెస్ ఇవన్నీ వినకుండా హ్యాపీగా ఉండొచ్చు అనేసి అనుకుంటూ ఉంది. బట్ కౌంటీ ఇన్స్‌పెక్టర్ వాస్ వెరీ స్కిల్‌ఫుల్. కౌంటీ ఇన్స్‌పెక్టరు చాలా స్కిల్‌ఫుల్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కాబట్టి తనకు తెలుసు దాన్ని ఎలా చేయాలో. ఒక హాఫ్ అన్ అవరో, 1 అవర్ తర్వాతో దాన్ని రెడీ చేసేస్తాడు. మళ్ళీ ఏమవుతుంది? దట్ బ్లాక్ అగ్లీ విత్ ఏ బిగ్ స్క్రీన్. ఇక్కడ ఎవరు బ్లాక్ అండ్ అగ్లీ? ఎవరిని బ్లాక్ అండ్ అగ్లీ అనేసి మార్జీ అంటుంది అంటే, తన మెకానికల్ టీచర్‌ని బ్లాక్ అండ్ అగ్లీ, లార్జ్ అనేసి అంటుందనమాట. లార్జ్ అండ్ బ్లాక్ అండ్ అగ్లీ అనేసి అంటుంది.
ఓకేనా? ఆ బిగ్ స్క్రీన్ కలిగినటువంటి ఆ మెకానికల్ టీచర్ అంటే నథింగ్ బట్ ఆహ్, కంప్యూటర్ స్క్రీన్ అనమాట. అది మళ్ళీ రెడీ అవుతుంది. మళ్ళీ లెసన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ క్వెషన్స్ అడుగుతుంది. మళ్ళీ హోంవర్క్ ఇస్తుంది. దట్ వాజంట్ సో బ్యాడ్. ఓకే. అది అంత బ్యాడ్ కాదు గానీ, మరీ ప్రాబ్లమ్ ఏంటంటే, ద పార్ట్ మార్జీ హేటెడ్ మోస్ట్ వాస్ ద స్లాట్ వేర్ షీ హాడ్ టు పుట్ హోంవర్క్ అండ్ టెస్ట్ పేపర్స్. సో, మరీ అసలు ఏదంటే చాలా చిరాకంటే మార్జీకి, ఈ హోంవర్క్స్ అనేటువంటివి మనము ప్రిపేర్ చేసి, వాటిల్నొచ్చేసి ఏం జేయాలి అంటే, ఒక స్లాట్ ఉంటుందనమాట కంప్యూటర్‌కి. అక్కడ ఇన్సర్ట్ చేయాలి. అక్కడ ఇన్సర్ట్ చేస్తే, ఆ కంప్యూటర్ టీచర్ వచ్చేసి వాటిని కరెక్ట్ చేస్తుంది. సో, ఇది అంటే ఆ టెస్ట్‌లు రాయడము, ఆ టెస్ట్‌లకి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ సెట్ చేసి, మళ్ళీ ఆ స్లాట్‌లో పెట్టడము, ఇవంటే చాలా చిరాకనమాట మార్జీకి. దట్ వాస్ ద హారిబుల్ థింగ్ టు మార్జీ. She always had to write them out in a punch code. They made her learn when she was 6 years old. అంటే ఇప్పుడు ఆ హోంవర్క్ రాయాలి అంటే షీ హ్యాడ్ టు డూ ఇట్ ఇన్ ఏ పంచ్ కోడ్ అనమాట. సార్ ఏంటి సార్ ఈ పంచ్ కోడ్ అంటే, ఈ పంచ్ కోడ్ అనేది ఏంటి అంటే, ఈ ఒక టైప్ ఆఫ్ కోడింగ్ అనమాట అది. కంప్యూటర్‌కి సంబంధించినటువంటి ఒక టైప్ ఆఫ్ కోడింగ్. సో, ఈ కోడింగ్ అనేటువంటి దాంట్లో రాసి అంటే వాళ్ళు టైప్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేయాలనమాట ఆ స్లాట్‌లో. అప్పుడు ఆ ఆన్సర్స్‌ని ఆహ్, కంప్యూటర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. దీన్నే పంచ్ కోడ్ అనేసి అంటారు. సో, ఈ పంచ్ కోడ్ అనేటువంటిది మార్జీ ఎప్పుడు నేర్చుకునింది అంటే, తను 6 ఇయర్స్ ఉన్నప్పుడే ఈ పంచ్ కోడ్ అనేది నేర్చుకునిందనమాట. ఓకేనా? సో, తను ఎప్పుడైనా హోంవర్క్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి అన్నా, టెస్ట్ పేపర్స్ సబ్మిట్ చేయాలి అన్నా, షీ హాస్ టు డూ ద వర్క్ ఇన్ ద పంచ్ కోడ్ అనమాట. పంచ్ కోడ్‌లో తను ఆన్సర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి, అప్పుడు తను ప్రిపేర్ చేసినటువంటి ఆ పంచ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ స్లాట్‌లో పెట్టాలి. ఓకేనా? ఆ స్లాట్‌లో పెట్టినప్పుడు అప్పుడు కంప్యూటర్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే దాన్ని కరెక్షన్ చేసి తనకి రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తుందనమాట. ఆ విధంగా చేయడం అంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది. చాలా హారిబుల్‌గా ఉంటుంది మార్జీకి. అండ్ ద మెకానికల్ టీచర్ కాలిక్యులేటెడ్ ద మార్క్స్ ఇన్ నో టైమ్. ఇన్ నో టైమ్ అంటే ఏంటి? చాలా ఫాస్ట్‌గా వితౌట్ డిలే అనమాట. సో, ఎప్పుడైతే ఆ పంచ్ కోడ్ అంతా రెడీ చేసి, ఆ హోంవర్క్ స్లాట్‌లో పెడుతుందో, ఆ మెకానికల్ టీచర్ ఇమ్మీడియేట్‌గా కాలిక్యులేట్ చేసి రిజల్ట్ ఇచ్చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా అంతే. సో, ఇది చాలా చాలా హారిబుల్‌గా ఉంటుంది మార్జీకి. మార్జీకి అస్సలు ఇష్టం ఉండదనమాట. హోంవర్క్ చేయడము, ఆ పంచ్ కోడ్‌లు ప్రిపేర్ చేయడము, ఇదంటే అస్సలు ఇష్టం ఉండదు. సో, ఇంతకీ ఇప్పుడు ఈ కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఏం చేస్తున్నాడో చూద్దాం. సో, ఎందుకంటే ఆ కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఇందాక ఏం చేశాడు? ఆ మెకానికల్ టీచర్‌ని సెపరేట్ చేసేసాడు గదా! అక్కడి నుంచి. సో, అతను సెటరేట్ చేసేసినట్టున్నాడు. ఫినిష్ అయిపోయినట్టుంది వర్క్ ఇప్పుడు. కాబట్టి ద ఇన్స్‌పెక్టర్ హాడ్ స్మైల్డ్ ఆఫ్టర్ హి వాస్ ఫినిష్డ్. హి ప్యాటెడ్ మార్జీస్ హెడ్. ప్యాటింగ్ అంటే ఏంటంటే జస్ట్ అలాగా తలపైన అలా నిమరడం అనమాట. అఫెక్షనేట్‌గా. సో, ద కౌంటీ ఇన్స్‌పెక్టర్ మళ్ళీ ఒక నవ్వు నవ్వాడనమాట. తన వర్క్ అయిపోయింది. ఓకేనా? ఇందాకొచ్చేసి మార్జీకి ఒక నవ్వు నవ్వి ఒక యాపిల్ ఇచ్చాడు. ఇప్పుడొచ్చేసి ఒక స్మైల్ అలా ఇచ్చి తన వర్క్ కంప్లీట్ అయిపోయింది అనేసి మార్జీ యొక్క హెడ్ పైన అలా అలా చిన్నగా ట్యాప్ చేశాడనమాట. అండ్ హి సెడ్ టు హర్ మదర్. మార్జీ వాళ్ళ మదర్‌కి ఇలా చెప్తున్నాడు. ఏమని అంటే, "ఇట్స్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిసెస్ జోన్స్." సో, తనేమని చెప్తున్నాడు అంటే, సో, మీ అమ్మాయి యొక్క తప్పేమీ లేదు. ఓకేనా? తను మార్క్స్ ఎందుకు తక్కువ తెచ్చుకుంటుంది అంటే, బికాజ్ ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద మెకానికల్ టీచర్ నాట్ యువర్ చైల్డ్స్ అనేసి చెప్తున్నాడు. సో, మిసెస్ జోన్స్ ఎవరు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మిసెస్ జోన్స్ ఎవరు అంటే మార్జీ వాళ్ళ మదర్. మార్జీ వాళ్ళ మదర్ మిసెస్ జోన్స్. సో, ఇప్పుడు ఆ కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఏమని చెప్తున్నాడు అంటే, "ఇట్ ఈస్ నాట్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్ మిసెస్ జోన్స్. ఐ థింక్ ద జియోగ్రఫీ సెక్టర్ వాస్ గియర్డ్ ఎ లిటిల్ టూ క్విక్. దోస్ థింగ్స్ హ్యాపెన్ సమ్‌టైమ్స్." సో, మిసెస్ జోన్స్ ఇది మీ అమ్మాయి యొక్క ఫాల్ట్ కాదు. ఆ మెకానికల్ టీచర్ ఉంది చూసారా? ఆ మెకానికల్ టీచర్‌లో జియోగ్రఫీ సెక్టార్ అనేటువంటిది ఏమైంది అంటే, కొంచెం ప్రాబ్లమాటిక్‌గా తయారైంది. ఆ ప్రాబ్లమాటిక్‌గా తయారయ్యి, అది చాలా త్వరగా పనిచేయడం స్టార్ట్ చేసింది. అందువల్లే మీ అమ్మాయికి
ఒక టెస్ట్ అయిపోతానే మరొక టెస్ట్ అలాగా కంటిన్యూయస్‌గా టెస్ట్‌లనేది ఆ కంప్యూటర్ మెకానికల్ టీచర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటివి జనరల్‌గా జరుగుతూ ఉంటాయి. దోస్ థింగ్స్ హ్యాపెన్ సమ్‌టైమ్స్. ఐ హావ్ సాల్వ్డ్ ఇట్ అప్ టు యాన్ యావరేజ్ 10 ఇయర్ లెవెల్. సో, నేను దాన్ని సాల్వ్ చేశాను. ఒక 10 ఇయర్ లెవెల్‌కి నేను సెటరేట్ చేశాను. డోంట్ వర్రీ. ఇంక నుంచి ఆ మెకానికల్ టీచర్ మీకు కరెక్ట్‌గానే ఫంక్షన్ చేస్తుంది అనేసి చెప్పాడు. యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ హర్ ప్రోగ్రెస్ ఈస్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. సో, మిగతా ప్యాటర్న్ అంతా కూడా కరెక్ట్‌గానే ఉంది. డోంట్ వర్రీ. సో, నేనొచ్చేసి ఒక 10 ఇయర్ ఓల్డ్ లెవెల్‌కి సెట్ చేశాను. మిగతా ప్యాటర్న్ అంతా కూడా తన ప్రోగ్రెస్సు అంతా కూడా సాటిస్ఫాక్టరీగా ఉంది. డోంట్ వర్రీ అనేసి చెప్పాడనమాట. ఓకేనా? సో, ఐ హావ్ స్లోడ్ ఇట్ అప్ టు యాన్ యావరేజ్ 10 ఇయర్ లెవెల్. యాక్చువల్లీ ద ఓవరాల్ ప్యాటర్న్ ఆఫ్ హర్ ప్రోగ్రెస్ ఈస్ క్వైట్ సాటిస్ఫాక్టరీ. అంటే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో, మిగతా అంతా కూడా కరెక్ట్‌గానే ఉంది. మీ అమ్మాయి కూడా కరెక్ట్‌గానే చేస్తూ ఉంది. సో, దిస్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ డాటర్. ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ హ్యాపెండ్ ఇన్ ద జియోగ్రఫీ సెక్టర్ అండ్ ఐ హావ్ రెక్టిఫైడ్ ఇట్ అండ్ ఐ హావ్ అడ్జస్టెడ్ ఇట్ టు అన్ యావరేజ్ 10 ఇయర్ లెవెల్. సో, నౌ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ ద మెకానికల్ టీచర్ అనేసి కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్లుగా మిసెస్ జోన్స్‌కి చెప్పాడు. మిసెస్ జోన్స్ ఎవరు అంటే మార్జీ యొక్క మదర్. అండ్ హీ ప్యాటెడ్ మార్జీస్ హెడ్ అగైన్. సో, మళ్ళీ వెళ్ళబోయే ముందు ఆ కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఏం చేశాడంటే మళ్ళీ మార్జీ యొక్క హెడ్‌ని అలా ట్యాప్ చేసి, ప్యాటింగ్ చేసి, అలా నిమిరి దెన్ హీ హాడ్ గాన్ అవే. తను ఇంకా వెళ్ళిపోయాడనమాట. మార్జీ వాస్ డిసప్పాయింటెడ్. మార్జీకి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. తను ఏమనుకునింది, ఈ కంప్యూటర్ బాగా కాకుండా ఉంటే బాగున్ను. ఈ మెకానికల్ టీచర్ చెడిపోయింది కదా! ఇది బాగా కాకుండా ఉంటే బాగున్ను. ఈ కౌంటీ ఇన్స్‌పెక్టర్‌కి వల్ల కాకుండా ఉంటే బాగున్ను ఇది బాగా చేయడము అనేసి అనుకునింది. బట్ కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఏం చేశాడు, చాలా త్వరగా దాన్ని చేసేసాడు. దానివల్ల మార్జీ వచ్చేసి డిసప్పాయింట్ అయిపోయింది. షీ హ్యాడ్ బీన్ హోపింగ్ దే వుడ్ టేక్ ద టీచర్ అవే ఆల్‌టుగెదర్. They had once taken Tommy's teacher away for nearly a month because the history sector had blanked out completely. సో, తను ఏమని ఎదురు చూసింది అంటే, ఏమని కోరుకునింది అంటే, ఆ టీచర్ కంప్యూటర్ టీచర్ ఉంది కదా! మెకానికల్ టీచర్ ఆ కంప్యూటర్. సో, అది కంప్లీట్‌గా పాడైపోతే బాగున్ను అనేసి అనుకునింది. సో, ఇంక అలా కంప్లీట్‌గా పాడైపోతే కౌంటీ ఇన్స్‌పెక్టర్ ఏం చేస్తారు అంటే, ఆ మెకానికల్ టీచర్‌ని తన ప్లేస్‌కి తీసుకొనెళ్ళి, అక్కడ దాన్ని సర్వీస్ చేయాల్సొస్తుందనమాట. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఒకసారి ఇలాగే జరిగింది టామ్ వాళ్ళకి. సో, టామీస్ టీచర్‌కి ఒకసారి ఇలాగే ప్రాబ్లమొస్తే, ఆ టామీస్ టీచర్‌ని తీసుకొనెళ్ళి నియర్లీ ఒక మంత్ పాటు దాన్ని బాగు చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఈ 1 మంత్ ఏం జరిగింది? సో, టామీకి నో స్కూల్ అనమాట. సో, అప్పుడేం జరిగింది అంటే అందులో దేంట్లో ప్రాబ్లమొచ్చింది అంటే హిస్టరీ సెక్టార్‌లో ప్రాబ్లమొచ్చింది. ఆ హిస్టరీ సెక్టార్ అనేటువంటిది కంప్లీట్‌గా పాడైపోయిందనమాట. సో, దాన్ని సెటరేట్ చేసేదానికి 1 మంత్ టైం పట్టిందనమాట. సో, అలాగేమన్నా జరుగుతుందేమో నాకు కూడా అనేసి అనుకునింది మార్జీ. బట్ అలా ఏం జరగలేదు. సో, తన కంప్యూటర్ టీచర్ వచ్చేసి త్వరగానే బాగు చేయబడింది కౌంటీ ఇన్స్‌పెక్టర్ చేత. అందువల్ల మార్జీ వచ్చేసి చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంది. సో, షీ సెడ్ టు టామీ. ఇప్పుడు టామీకి చెప్పింది. వై వుడ్ ఎనీవన్ రైట్ అబౌట్ స్కూల్? ఇప్పుడు మళ్ళీ ఆ బుక్ గురించి. ఏముంటుందబ్బా బుక్‌లో రాసేదానికి? సో, బుక్‌లో స్కూల్ గురించి రాసేదానికి ఏముంటుంది? సో, ఇట్ ఈస్ బోరింగ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ లుకింగ్ ఇంటు ద స్క్రీన్ అండ్ వాచింగ్ ద వీడియోస్ అండ్ రైటింగ్ ద హోంవర్క్స్ ఇన్ ద పంచ్ కోడ్ అండ్ ఇన్సర్టింగ్ అండ్ గెట్టింగ్ ద రిజల్ట్స్ వెరీ బోరింగ్ వర్క్ అన్నట్లుగా చెప్పింది మార్జీ. సో, దానికి టామీ ఇలా చూసాడనమాట. టామీ లుక్డ్ ఎట్ హర్. ఇప్పుడు టామీ వచ్చేసి మార్జీ వైపు ఇలా చూసాడు. విత్ వెరీ సుపీరియర్ ఐస్. సుపీరియర్ ఐస్ అంటే ఏంటి? ఓకే. నీకు తెలీదు కదా! ఈ బుక్‌లో పూర్తిగా ఏముందో నాకు తెలుసు అన్నట్లుగా చూసాడనమాట. అంటే నువ్వు చిన్న పిల్లవి. నీకు పెద్దగా విషయాలేం తెలీవు. నాకున్నంత నాలెడ్జ్ నీకు లేదు అన్నట్లుగా విత్ సుపీరియర్ ఐస్ ఇలా చూసాడు. ఎవరి వైపు? మార్జీ వైపు చూసాడనమాట టామీ. చూసి ఇలా చెప్తున్నాడు. బికాస్ ఇట్ ఈస్ నాట్ అవర్ కైండ్ ఆఫ్ స్కూల్ స్టూపిడ్. దిస్ ఈజ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ దట్ దే హ్యాడ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏమని అంటే, యూ స్టూపిడ్ గర్ల్.
నీకసలు తెలీదు కదా! ఈ బుక్‌లో ఏముందో. ఇది నువ్వనుకున్నట్లుగా మనలాంటి స్కూల్ కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి స్కూల్ గురించి. సో, ఇది ఒక డిఫరెంట్ స్కూల్. అసలు దీని గురించి చెప్తే నువ్వు నమ్మవు. సో, అలాంటి స్కూల్ ఇది. దాని గురించి రాసున్నారు ఇందులో అనేసి చెప్పాడనమాట. అండ్ హీ యాడెడ్ లాఫ్టిలీ. లాఫ్టిలీ అంటే సుపీరియర్‌గా తనకు చాలా విషయాలు తెలుసు అన్నట్లుగా చెప్తున్నాడనమాట. ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్‌ఫుల్లీ సెంచరీస్ ఎగో. సో, ఏమని చెప్పాడు? సెంచరీస్ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక స్కూల్ గురించి ఈ బుక్‌లో రాసున్నారు అనేసి చెప్పాడనమాట తనతోటి. మార్జీ వాస్ హర్ట్. నన్ను స్టూపిడ్ అంటావా? నాకేమి తెలీదు కదా! అందుకని నువ్వు ఇలా అంటున్నావు కదా! అనేసి మార్జీ వచ్చేసి కొంచెం హర్ట్ అయిందనమాట. అప్పుడు ఇలా చెప్తుంది. వెల్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్కూల్ దే హ్యాడ్ ఆల్ ద టైమ్ ఎగో. సో, అప్పుడు తను ఇలా చెప్పిందనమాట. సో, ఏమని చెప్పింది అంటే, ఓకే. నాకు తెలీదు. నిజంగానే ఆళ్ళ కాలంలో స్కూల్ అనేది ఎలా ఉందో నాకు తెలీదు. షీ రెడ్ ద బుక్ ఓవర్ హిస్ షోల్డర్ ఫర్ ఎ వైల్. తర్వాత అతను ఆ బుక్ చదువుతున్నాడు. ఇక్కడ చూడండి టామీ చదువుతూ ఉంటే, సో, అప్పుడు మార్జీ వచ్చేసి ఆ షోల్డర్ పైనుంచి ఆ బుక్‌లో కొంత మ్యాటర్ అనేది చదవడం స్టార్ట్ చేసిందనమాట. దెన్ సెడ్ ఎనీవే దే హ్యాడ్ ఎ టీచర్. ఏదైతే ఏముంది? వాళ్ళకి గూడా ఒక టీచర్ ఉంటాడు గదా! అనేసి అనిందనమాట. అంటే తను టీచర్ అంటే ఏమనుకుంటుంది అంటే మెకానికల్ టీచరే అనేసి అనుకుంటూ ఉంది. కానీ అప్పట్లో మెకానికల్ టీచర్స్ ఉండేవాళ్ళు కాదు. అప్పట్లో ఎవరుండేవాళ్ళు అంటే ఒక మ్యాన్ ఉండేవాడు అనేసి తనకు తెలీదనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి దే హ్యాడ్ ఎ టీచర్. ఇట్ వాస్ ఎ మ్యాన్. సో, అంటే అక్కడ ఉన్నటువంటి టీచర్ కంప్యూటర్ టీచర్ కాదు. మనలాంటి ఒక మనిషి మిగతా మనుషులకి, మిగతా స్టూడెంట్స్‌కి టీచ్ చేసేవాడంట అన్నట్లుగా తనకు తెలీదనమాట ఆ విషయం. ష్యూర్ దే హ్యాడ్ ఎ టీచర్. బట్ ఇట్ వాజంట్ ఎ రెగ్యులర్ టీచర్. ఇట్ వాస్ ఎ మ్యాన్. అప్పుడు చెప్పాడనమాట. ఎవరు? మన టామ్ చెప్పాడు. ఏమని అంటే, యెస్. వాళ్ళకి కూడా టీచర్ ఉన్నారు. కానీ వాళ్ళకున్న టీచర్ మనలాగా మెకానికల్ టీచర్ కాదు. దే హావ్ ఎ హ్యూమన్ టీచర్ అనేసి చెప్పాడనమాట టామీ. దాంతోటే షీ వాస్ సో సర్ప్రైజ్డ్. ఏ మ్యాన్! హౌ కుడ్ ఎ మ్యాన్ బి టీచర్? అనేసి అడిగింది. ఒక మనిషా? మనిషి ఎలా టీచర్ కాగలడు? అనేసి అడిగిందనమాట తను. అంటే తనకు తెలిసిందేంటి అంటే, సో, టీచర్ అంటే ఒక మెకానికల్ టీచర్. అంటే ఒక కంప్యూటర్ స్క్రీన్. దట్ ఈజ్ నథింగ్ బట్ టీచర్ అనమాట. ఇంకెవరు గూడా టీచర్ కాదు. మనిషిలో అసలు టీచర్‌లే ఉండరు అనేసి తననుకుంటూ ఉందనమాట. వెల్, హి జస్ట్ టోల్డ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ థింగ్స్ అండ్ గేవ్ దెమ్ ద హోంవర్క్ అండ్ ఆస్క్డ్ దెమ్ క్వెషన్స్. యెస్. అప్పుడు టామీ ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఈ వర్డ్స్ అంతా టామీ చెప్తున్నాడు. వెల్ అనే దగ్గర నుంచి క్వెషన్స్ అనే వరకి. యెస్. అప్పట్లో ఒక మనిషే టీచ్ చేసేవాడు. టీచర్‌గా ఉండేవాడు. సో, ఆ టీచర్ ఏం చేసేవాళ్ళు అంటే, బాయ్స్ అండ్ గర్ల్స్‌కి టీచ్ చేసేవాళ్ళు. హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. డైరెక్ట్‌గా క్వెషన్స్ అడిగేవాళ్ళు. సో, ఈ విధంగా అప్పుడు టీచర్స్ ఉండేవాళ్ళు. మనలాగా మెకానికల్ టీచర్స్ వాళ్ళకి లేరు అనేసి చెప్పాడనమాట. ఎ మ్యాన్ ఈజంట్ స్మార్ట్ ఎనఫ్. సో, అప్పుడొచ్చేసి మార్జీ ఇలా అడిగిందనమాట. ఏమని అంటే, ఒక మనిషి అంత స్మార్ట్‌గా ఉంటాడా? అనేసి అడిగిందనమాట. అంటే కంప్యూటర్‌లాగా మనిషి స్మార్ట్‌గా ఉండగలడా? అనేసి అడిగింది. అప్పుడు టామ్ ఇలా చెప్తున్నాడు. ష్యూర్ హి ఈస్. మై ఫాదర్ నోస్ యాస్ మచ్ యాస్ మై టీచర్. అప్పుడు టామ్ ఇలా చెప్పాడనమాట. యాహ్! ఖచ్చితంగా. మా నాన్న చూస్తే మా ఫాదర్‌కి నా కంప్యూటర్ టీచర్‌కి ఎంతొచ్చో అంత బాగా తెలుసు. సో, ఖచ్చితంగా సో, ఎ మ్యాన్ ఈజ్ స్మార్ట్ ఎనఫ్ లైక్ కంప్యూటర్ అనేసి చెప్తాడు మన టామీ. హి నోస్ ఆల్‌మోస్ట్ యాస్ మచ్ ఐ బెచ్చా. బెచ్చా అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఐ యామ్ ష్యూర్. ఐ బెట్. సో, యెస్. ఖచ్చితంగా మీ నాన్నకి బాగానే తెలుసు. ఐ యామ్ ష్యూర్ అబౌట్ ఇట్ అనేసి చెప్పింది తను కూడా. సో, మార్జీ వాజంట్ ప్రిపేర్డ్ టు డిస్ప్యూట్ దట్. సో, మార్జీ ఈ విషయం గురించి మీ నాన్నకేం తెలుసు? మీ నాన్నకేం తెలీదు. కంప్యూటర్స్‌తో ఏం పోటీ పడలేడు అనేసి తనేమి ఆర్గ్యుమెంట్ చెయ్యాలి అనుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు డిసగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. అదేంటి? టామీ వాళ్ళ ఫాదర్‌కి తన కంప్యూటర్ టీచర్‌కి తెలిసినంత ఇన్ఫర్మేషన్ తెలుసు అని చెప్పడాన్ని తను ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయాలి అనుకోవట్లేదు. కాబట్టే
తను కూడా యాక్సెప్ట్ చేసింది. యెస్, హి నోస్ ఆల్‌మోస్ట్ యాస్ మచ్. ఐయామ్ ష్యూర్ మీ ఫాదర్‌కి తెలుసు అనేసి అనిందనమాట. ఐ వుడెంట్ వాంట్ ఏ స్ట్రేంజ్ మ్యాన్ ఇన్ మై హౌస్ టు టీచ్ మీ. అప్పుడు మళ్ళీ మార్జీ ఇలా అడిగింది. ఏమనంటే, నేను అసలు ఒప్పుకోనబ్బా! ఎవరో స్ట్రేంజ్ పర్సన్‌ని మా ఇంట్లోకొచ్చి టీచ్ చేసేదానికి నేను అస్సలు ఒప్పుకోను అనేసి అనిందనమాట మార్జీ. అంటే మార్జీ ఏమనుకుంటుందంటే, అప్పట్లో టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఇంటికొచ్చి వీళ్ళ ఇంట్లో ఒక రూమ్‌లో ఉండి వీళ్ళకి చదువు చెప్పేవాళ్ళేమో అనేసి అనుకునింది. అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ కంప్యూటర్ స్క్రీన్ దేర్ ఈస్ ఏ మ్యాన్ అనేసి అనుకునింది. తనకి స్కూల్స్ గురించి అంతా తెలీదనమాట. సో, అప్పుడు టామీ ఇలా చెప్పాడు. టామీ స్క్రీమ్డ్ విత్ లాఫ్టర్. తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తను అడిగినటువంటి క్వెషన్‌కి. అంటే, అంటే నేను ఎవ్వరిని స్ట్రేంజ్ మ్యాన్‌ని మా ఇంట్లోకి అలో చేయను నాకు టీచ్ చేసేదానికి అని ఎప్పుడైతే మార్జీ చెప్పిందో, దానికి టామీ వచ్చేసి పెద్దగా నవ్వుతూ ఉన్నాడు. స్క్రీమింగ్ విత్ లాఫ్టర్. "యూ డోంట్ నో మచ్ మార్జీ. ద టీచర్స్ డిడ్ంట్ లివ్ ఇన్ ద హౌస్. దే హాడ్ ఎ స్పెషల్ బిల్డింగ్ అండ్ ద కిడ్స్ వెంట్ దేర్" అనేసి ఇట్లా నవ్వుతూ చెప్తున్నాడనమాట. అంటే ఇలా నవ్వుతూ పెద్దగా నవ్వుతూ ఏం చెప్తున్నాడు అంటే, "నీకేం తెలీదు మార్జీ. సో, టీచర్స్ మన ఇళ్ళకి రారు ఆ కాలంలో. స్టూడెంట్సే టీచర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు టీచర్స్ టీచ్ చేసేదానికి స్పెషల్ బిల్డింగ్స్ ఉండేటివి. దాన్నే అప్పుడు స్కూల్స్ అనేటువంటి వాళ్ళు. అక్కడికి కిడ్స్ అందరూ కూడా వాళ్ళకే వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక రూమ్‌లో కూర్చొని చదువుకునేవాళ్ళు" అనేసి చెప్పాడు టామీ. ఇదంతా కూడా తను నవ్వుతూ చెప్పాడనమాట. అంటే తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అండ్ ఆల్ ద కిడ్స్ లెర్న్ ద సేమ్ థింగ్. ఇది మళ్ళీ డౌట్. ఎవరికి? మార్జీ అడిగిందనమాట ఇది. ఏంటి? అందరూ కిడ్స్‌కి ఒకటే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళా? ద సేమ్ థింగ్ ఎవ్రీబడీ ఈస్ లెర్నింగ్ అనేసి అడిగింది. ష్యూర్ ఇఫ్ దే వర్ ద సేమ్ ఏజ్. ఇది టామీ చెప్పాడు. యెస్, వాళ్ళ ఏజ్‌ని బట్టి వాళ్ళని డివైడ్ చేసేవాళ్ళు క్లాసెస్‌గా. సో, 5 ఇయర్స్ ఉండేవాళ్ళంతా ఒక క్లాస్, 6 ఇయర్స్ అంతా ఉండేవాళ్ళు ఒక క్లాస్, 7 ఇయర్స్ అంతా ఉండేవాళ్ళు ఒక క్లాస్. ఈ విధంగా వాళ్ళ ఏజ్‌ని బట్టి అక్కడ డివైడ్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళ ఏజ్‌ని బట్టి వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళు అనేసి చెప్పాడనమాట. బట్ మై మదర్ సేస్ ఏ టీచర్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ టు ఫిట్ ద మైండ్ ఆఫ్ ఈచ్ బాయ్ అండ్ గర్ల్. ఇట్ టీచర్స్ అండ్ దట్ ఈచ్ కిడ్ హ్యాడ్ టు బి టాట్ డిఫరెంట్‌లీ. అప్పుడు మార్జీ ఇలా చెప్పింది. నిజమే. కానీ మా మదర్ ఏమని చెప్తుంది అంటే, ప్రతి చైల్డ్ కూడా డిఫరెంట్ పర్సన్, యూనిక్ పర్సన్. కాబట్టి వాళ్ళకి తగ్గట్లుగా టీచింగ్ అనేది ఉండాలి. ప్రతి కిడ్‌కి తగ్గట్లుగా డిఫరెంట్‌గా టీచ్ చేయాలి అని చెప్తుంది మా మదరు అనేసి అడిగింది మార్జీ. దానికి టామీ ఏమని చెప్తున్నాడు అంటే, జస్ట్ ద సేమ్ దే డిడ్ంట్ డూ ఇట్ దట్ వే దెన్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ హావ్ టు రీడ్ ద బుక్. సో, ఇంకా టామీకి చాలా క్వెషన్ పైన క్వెషన్ మార్జీ అడుగుతూ ఉంటే తనకి అర్థం కాలేదింక. కోపమొచ్చేస్తుంది. సో, దే ఆల్సో డూయింగ్ లైక్ ద సేమ్. వాళ్ళు కూడా అందరికీ కలిపి టీచ్ చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ దే టేక్ ఇండివిడ్యువల్లీ ద స్టూడెంట్స్. సో, వాళ్ళకి అనుగుణంగా కూడా వాళ్ళు డిఫరెంట్‌గా కూడా టీచ్ చేసేవాళ్ళు. నీకిష్టం లేకపోతే నువ్వు చదవద్దు ఈ బుక్. ఊరికే క్వెషన్స్ అడుగుతూ ఉన్నావు అన్నట్లుగా కొంచెం విసుక్కున్నాడనమాట. ఐ డిడ్ంట్ లైక్ ఇట్ మార్జీ సెడ్ క్విక్‌లీ. అయ్యో! నేను చెప్పానా నాకిష్టం లేదని? ఐ డిడ్ంట్ సే నేను చెప్పలేదు కదా! నాకు కూడా ఇష్టంగానే ఉంది ఈ బుక్. కాపోతే నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి మైండ్‌లో అవి అడుగుతున్నాను నిన్ను అన్నట్లుగా చెప్పిందనమాట. బికాజ్ షీ వాంటెడ్ టు రీడ్ అబౌట్ దోస్ ఫన్నీ స్కూల్స్. సో, మార్జీకి ఇప్పుడు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంది. దేనికి అంటే తను ఆ పాతకాలం స్కూల్స్‌ని వాటి గురించి చదవాలి అనేసి అనుకుంటూ ఉంది. దే వరెంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్ వెన్ మార్జీస్ మదర్ కాల్డ్ మార్జీ స్కూల్. సో, అంతలేకే దే వరెంట్ ఈవెన్ హాఫ్ ఫినిష్డ్. అంటే వాళ్ళు ఇంకా ఆ పుస్తకాన్ని సగం కూడా ఫినిష్ చేయలేదనమాట. అప్పుడు మార్జీ వాళ్ళ మదర్ ఇలా పిలిసింది. మార్జీ స్కూల్ అనేసి పిలిసింది. అంటే మార్జీ స్కూల్‌కి టైం అయింది రా అన్నట్లుగా మార్జీ వాళ్ళ మదరు మార్జీని పిలిసింది. మార్జీ లుక్డ్ అప్. నాట్ ఎట్ మమ్మా. సో, మార్జీ వచ్చేసి అలా తల పైకెత్తి, మా ఇంకా టైం ఉంది మా ఇంకా కాలేదు అనేసి చెప్పింది. అప్పుడు మిసెస్ జోన్స్ ఇలా అంది. నౌ ఇప్పుడే, ఇప్పుడే టైం అయింది. అండ్ ఇట్స్ ప్రాబబ్లీ టైమ్ ఫర్ టామీ టూ. సో, టామీ నీకు కూడా టైం అయినట్టుంది క్లాస్‌కి అనేసి అనిందనమాట. సో, మార్జీ సెడ్ టు టామీ. ఇప్పుడు మార్జీ వచ్చేసి టామీని అడిగింది.
సో, అంటే ఇక్కడ మార్జీ వాళ్ళ మదరొచ్చేసి ఏమని చెప్పింది అంటే, "మార్జీ స్కూలుకు టైం అయింది" అని చెప్పింది. అలాగే "టామీ నీకు కూడా టైం అయినట్టుంది స్కూలుకి" అనేసి అనిందనమాట టామీతో కూడా. అప్పుడు మార్జీ టామీతో ఇలా అంటుంది. ఏమని అంటే, "కెన్ ఐ రీడ్ ద బుక్ సమ్ మోర్ విత్ యూ ఆఫ్టర్ స్కూల్?" నేను నా స్కూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నీతో పాటు ఈ బుక్ చదువుకోనా? అనేసి అడిగిందనమాట. బికాజ్ షీ లైక్డ్ ద బుక్ వెరీ మచ్. సో, చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది తనకి ఆ బుక్ అనేటువంటిది. అందువల్ల మార్జీ వచ్చేసి టామీని ఇలా అడిగిందనమాట పొలైట్‌గా. "నేను మళ్ళీ నాకు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ బుక్‌ని నీతో పాటు కలిసి చదువుకుంటాను" అని చెప్పి అడిగిందనమాట. దానికి తనేమన్నాడు అంటే, "మేబీ" హీ సెడ్ నాన్‌చాలెంట్‌లీ. నాన్‌చాలెంట్‌లీ అంటే నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్. హ్మ్. ఓకేలే పర్లేదు చదువుకుందువులే అన్నట్లుగా పెద్ద ఇంట్రెస్ట్ లేనట్లుగా బిల్డప్ ఇస్తూ అలా చెప్పాడనమాట. హీ వాక్డ్ అవే విజిలింగ్. సో, తను అలా విజిల్ వేసుకుంటూ ఇంక తన ప్లేస్‌కి వెళ్ళిపోతున్నాడు. అంటే స్కూల్‌కి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక రూమ్ అనమాట. దాంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ద డస్టీ ఓల్డ్ బుక్ టక్డ్ బినీత్ హిస్ ఆర్మ్. అంటే ఆ డస్టీ ఓల్డ్ బుక్ ఆ బుక్‌నొచ్చేసి తన చేతి కింద ఇలా పెట్టుకొని ఓకేనా. తన ఆర్మ్ పిట్ కింద తన చేతి కింద గాని ఇలా పెట్టుకొని అలా వెళ్తూ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాడనమాట. మార్జీ వెంట్ ఇంటు ద స్కూల్ రూమ్. అంటే ఇప్పుడు మార్జీ తన హౌస్‌లోనే ఉన్నటువంటి ఆ స్కూల్ రూమ్‌లోకి వెళ్ళింది. ఇట్ వాస్ రైట్ నెక్స్ట్ టు హర్ బెడ్‌రూమ్. ఆ స్కూల్ రూమ్ అంటే ఎక్కడో సెపరేట్ బిల్డింగ్ ఏం లేదు. తన బెడ్‌రూమ్ పక్కనే మరొక రూమ్ అనమాట. అక్కడికి వెళ్ళింది. అండ్ ద మెకానికల్ టీచర్ వాస్ ఆన్ వెయిటింగ్ ఫర్ హర్. మెకానికల్ టీచర్ ఆల్రెడీ ఆన్ అయిపోయింది. అండ్ షీ వాస్ వెయిటింగ్ ఫర్ మార్జీ. ఇట్ వాస్ ఆల్వేస్ ఆన్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సాటర్‌డే అండ్ సండే. సో, ఈ మెకానికల్ టీచరు ప్రతిరోజు అదే టైంకి స్టార్ట్ చేస్తుంది. ఒక్క సాటర్‌డే, సండే మాత్రమే లీవ్ అనమాట. మిగతా రోజులంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద మార్జీస్ స్కూల్ రూమ్. ఇదే మార్జీ యొక్క మెకానికల్ టీచర్ క్లాస్ రూమ్ అనేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ కనిపిస్తా ఉంది కదా మీకు. సో, ఇది మెకానికల్ టీచర్ అనమాట. ఇక్కడ స్క్రీన్ ఉంది కదా! సో, మార్జీ వచ్చేసి ఇలా కూర్చుంటుంది. ఇంకా పంచ్ కోడ్ ఇవన్నీ ప్రిపేర్ చేసి ఆ స్లాట్స్‌లో తను పెడుతుంది. సో, ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్స్ అనమాట. దీస్ ఆర్ ద డయల్స్. ద మెకానికల్ టీచర్ వాస్ ఫ్లాషింగ్ ఆన్ ద స్క్రీన్. సో, మెకానికల్ టీచర్ వచ్చేసి ఇంకా స్క్రీన్‌ని ఆన్ చేయబడింది. బికాస్ హర్ మదర్ సెడ్, లిటిల్ గర్ల్స్ లెర్న్డ్ బెటర్ ఇఫ్ దే లెర్న్డ్ ఎట్ రెగ్యులర్ అవర్స్. సో, మెకానికల్ టీచర్ ఇంకా రెడీగా ఉంది టీచ్ చేసేదానికి. అప్పుడు మార్జీకొచ్చేసి ఒక మాట గుర్తొచ్చింది. వాళ్ళ మదర్ ఏమని చెప్పింది అంటే, సో, చిన్న పిల్లలు బెటర్‌గా నేర్చుకోవాలి అంటే రెగ్యులర్‌గా టైమ్ టు టైమ్ వాళ్ళు స్కూల్‌కి వెళ్లి చదువుకోవాలి అనేసి చెప్పిందనమాట. స్కూల్‌కి వెళ్ళి అంటే అదే వాళ్ళ క్లాస్ రూమ్‌కి విచ్ ఈస్ ద బిసైడ్ హర్ బెడ్‌రూమ్. ద స్క్రీన్ వాస్ లిట్ అప్. స్క్రీన్ వచ్చేసి అలా వెలిగింది. అండ్ ఇట్ సెడ్ ఇంకా దాన్ని అదొచ్చేసి ఏమని చెప్పింది అంటే, టుడేస్ అథమెటిక్ క్లాస్ ఈస్ ఆన్. ద అడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్లీజ్ ఇన్సర్ట్ యెస్టర్‌డేస్ హోంవర్క్ ఇన్ ద ప్రాపర్ స్లాట్. సో, ఆ మెకానికల్ టీచర్ అలా ఆన్ అయ్యి ఇంకా ఇప్పుడు చెప్పింది. ఏమని అంటే, ఈరోజు ఆర్థమెటిక్ లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ద అడిషన్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ అనేది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాము. దానికంటే ముందుగా యెస్టర్‌డే హోంవర్క్‌ని మీరు స్లాట్‌లో ప్రాపర్‌గా ఇన్సర్ట్ చేయండి అనేసి చెప్పిందనమాట. మార్జీ డిడ్ సో విత్ ఏ సై. సై అంటే ఒక నిట్టూర్పు. హా! మళ్ళీ స్టార్ట్ అయిందా? అన్నట్లుగా మార్జీ వచ్చేసి ఏదైతే తను హోంవర్క్ పంచ్ కోడ్‌లు ప్రిపేర్ చేసిందో దాన్ని ఆ స్లాట్‌లో పెట్టింది. షీ వాస్ థింకింగ్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్స్. అలా పెట్టేసిన తర్వాత మార్జీ వచ్చేసి ఏం ఆలోచిస్తుంది అంటే, ఆ పాతకాలం స్కూల్స్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఏదైతే తను బుక్‌లో చదివిందో ఆ స్కూల్స్ గురించి ఆలోచిస్తూ ఉంది. షీ వాస్ థింకింగ్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్స్ దే హ్యాడ్. దే అంటే ఎవరిక్కడ? ఆ పాతకాలం మనుషులనమాట. వెన్ హర్ గ్రాండ్ ఫాదర్ వాస్ ఎ లిటిల్ బాయ్. అంటే తన గ్రాండ్ ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు స్కూల్‌కి వెళ్తూ అనేసి మార్జీ ఆలోచిస్తూ ఉంది. ఆల్ ద కిడ్స్ ఫ్రమ్ ద హోల్ నైబర్‌హుడ్ కేమ్, లాఫింగ్ అండ్ షౌటింగ్ ఇన్ ద స్కూల్ యార్డ్, సిట్టింగ్ టుగెదర్ ఇన్ ద స్కూల్ రూమ్,
గోయింగ్ హోమ్ టుగెదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో, ఎంత బాగుందసలు అప్పుడు స్కూల్స్. సో, చుట్టుపక్కల మన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క ప్లేస్‌కి చేరుకుంటారు. దట్ ఈస్ ద క్లాస్ రూమ్ ఆర్ స్కూల్. అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు. క్లాస్ రూమ్‌లో నేర్చుకుంటారు. అలాగే వాళ్ళకి నవ్వుకుంటూ ఉంటారు అందరూ కలిసి. షౌట్ చేసుకుంటారు. పెద్దగా షౌట్ చేస్తారు. ఇంకా స్కూల్ యార్డ్‌లో అరుచుకుంటూ ఆడుకుంటారు. కలిసి కూర్చుంటారు క్లాస్ రూమ్‌లో. సో, ఇంకా వచ్చేసి ఇంటికొచ్చేటప్పుడు కూడా కలిసొస్తారు. ఇలాగ ఎంత ఫ్రీడమ్ ఉంటుందప్పుడు. ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. దే లెర్న్డ్ ద సేమ్ థింగ్స్. సో, దే కుడ్ హెల్ప్ వన్ అనదర్ విత్ ద హోమ్ వర్క్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అంతే కాకుండా ఒకే ఏజ్‌లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒకే క్లాస్‌గా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకటే నేర్చుకుంటారు. ఒకరికేదైనా డౌట్స్ వస్తే మరొకరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. హోమ్ వర్క్‌లో కానీ, ఇంకొక విషయంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవచ్చు దాని గురించి. కొత్తగా నేర్చుకోవచ్చు. హెల్ప్ కూడా చేసుకోవచ్చు. ఎంత బావుంది ఆ స్కూల్ అనేసి అనుకుంటూ ఉంది. అంతే కాకుండా అండ్ ద టీచర్స్ వర్ పీపుల్. సో, టీచర్స్ ఇంకా ఎవరంటే పీపుల్ అక్కడ. మనుషులే టీచ్ చేసేవాళ్ళు. అనేసి ఇట్లా 3 డాట్స్ పెట్టారు. 3 డాట్స్ అంటే సో ఆన్. దీన్ని ఎలిప్సిస్ అంటారు. అంటే ఏంటంటే ఈ 3 డాట్స్ అంటే అలా తన ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. సో, మెకానికల్ టీచర్ ఏమో దాని పాటికి దానికి లెసన్ చెప్పుకుంటానే ఉంది. సో, మెకానికల్ టీచర్ కదా! స్టూడెంట్ వింటుందా? వినట్లేదా? తనకేం తెలుస్తుంది? సో, తను ఇంకా బటన్ నొక్కగానే స్టార్ట్ అయింది. తన పాటికి తను చెప్పుకుంటూ ఉంది. సో, బట్ అదంతా వింటూ ఉందా మార్జీ? లేదు. తనేం చేస్తుంది మార్జీ? ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ స్కూల్ గురించి ఆలోచిస్తూ ఉందన్నమాట. The mechanical teacher was flashing on the screen when we add fractions 1/2 and 1/4. సో, బ్లా బ్లా బ్లా. అంటే ఏంటి ఇక్కడ నథింగ్ బట్ మెకానికల్ టీచర్ వచ్చేసి ఆన్ అయిపోయి తన పాటికి తను లెసన్ చెప్పుకుంటూ పోతుంది ఇలాగా. వెన్ వి యాడ్ ఫ్రాక్షన్స్ 1/2 అండ్ 1/4 అలా చెప్పుకుంటూ పోతూ ఉందనమాట. బట్ మార్జీ అస్సలు వినట్లేదది. బట్ మార్జీ మాత్రం ఏం చేస్తుంది? మార్జీ వాస్ థింకింగ్ అబౌట్ హౌ ద కిడ్స్ మస్ట్ హావ్ లవ్డ్ ఇట్ ఇన్ ద ఓల్డ్ డేస్. షీ వాస్ థింకింగ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్. సో, ఆ పాత కాలంలో ఉన్నటువంటి ఆ ఓల్డ్ స్కూల్స్ అనేటువంటివి ఎంత బావున్నాయి. సో, పిల్లలు ఎంత లైక్ చేసుంటారు ఆ ఓల్డ్ స్కూల్స్‌ని. సో, అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళొచ్చు. కలిసి హ్యాపీగా అక్కడ మాట్లాడుకోవచ్చు. కలిసి ఆడుకోవచ్చు. కలిసి షౌట్ చేయొచ్చు. మళ్ళీ తిరిగొచ్చేటప్పుడు కలిసొచ్చేయొచ్చు. ఇంకా అక్కడ వాళ్ళేదన్నా తినేదానికి స్నాక్స్ కానీ ఇలాంటివి తీసుకొనెళ్తే వీళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఎంత హ్యాపీనెస్ ఉంటుందక్కడ. సో, హౌ మచ్ ఫన్ దే హ్యాడ్. హౌ జాయ్‌ఫుల్ దట్ స్కూల్ సిస్టమ్ వాస్. మోరోవర్ ద టీచర్స్ ఆల్సో పీపుల్. సో, ఏదన్నా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంకా అప్పుడున్నటువంటి ఆ స్టూడెంట్స్ అందరిని కూడా చాలా ఫన్నీగా, సో, చాలా మంచిగా, కైండ్‌గా సో, ట్రీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అన్నట్లుగా మార్జీ వాస్ థింకింగ్ అబౌట్ ద ఓల్డ్ స్కూల్స్. సో, ఇలాగ ఈ స్టోరీ అనేటువంటిది మనకి ఎండ్ అవుతుందనమాట. సో, ఈ స్టోరీ అనేటువంటిది ఎవరు రాశారు అంటే ఐజాక్ అసిమోవ్ గారు రాశారు. ఎవరు రాశారు? ఐజాక్ అసిమోవ్. సో, ఈయన ఒక గ్రేట్ సైన్స్ ఫిక్షన్ రైటర్. ఐజాక్ అసిమోవ్. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ద ఫన్ దే హ్యాడ్ అనేటువంటి స్టోరీ. సో, మీకందరికీ కూడా చక్కగా లైన్ టు లైన్ మనం చెప్పుకోవడం జరిగింది. సో, చాలా క్లియర్‌గా మీకందరికీ కూడా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. సో, ఇంకా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఈ స్టోరీ అనేటువంటిది ప్రెజెంట్‌లో కాదు, పాస్ట్‌లో కాదు, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక స్టోరీ అన్నమాట. దట్ ఈస్ ద సర్ప్రైజింగ్ థింగ్ మనకి కదా! ఫస్ట్‌లోనే ఐ హావ్ రివీల్డ్ దట్. ఎందుకంటే మీకు లెసన్ అర్థం కావాలి కాబట్టి ఫస్ట్‌లోనే ఐ హావ్ గివెన్ ద డీటెయిల్స్ ఫర్ యూ. ఓకే. సో, మీకు చాలా క్లియర్‌గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.